ప్రకారంగా ఈ మున్నూరు కాపు లేకపోతే కాపు కులస్తుడు అయిన బండి సంజయ్ శూద్రుడు. శూద్రుడికి నాయకత్వం వహించే హక్కు లేదు మిత్రుడుమా. ఓ బండి సంజయ్ గారు, మీరు చెప్పే సనాతన ధర్మం ప్రకారంగా బీజేపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యే హక్కు మీకు లేనే లేదు. మీరు సేవ చేయాలి. మీరు బ్రాహ్మణులకి, క్షత్రియులకి, వైశ్యులకి మీరు సేవ చేయాలి. మీరు బానిసలుగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిష్కామ కర్మ చేయాలి. మరి నువ్వు నాయకుడు ఎట్లా అయ్యావు? శూద్రుడికి ప్రబోధించే హక్కు లేదు. కేవలం ప్రబోధించే హక్కు బ్రాహ్మణ వర్గానికి మాత్రమే ఇచ్చింది సనాతన ధర్మం. మరి నువ్వు మైకు పట్టుకొని ఉపన్యాసం ఎందుకు ఇస్తున్నావు? మైకు పట్టుకొని ప్రజలకి మంచి చెడ్డలు ఎలా బోధిస్తున్నావు? నువ్వు రాజకీయాలు ఎలా బోధిస్తున్నావు? నీకు బోధించే హక్కు లేదు సనాతన ధర్మం ప్రకారంగా. నువ్వు చెప్పిన కృష్ణ ధర్మం ప్రకారంగా, నువ్వు చెప్పిన రాముని ధర్మం ప్రకారంగా ఒక శూద్రుడిగా ఉన్న నీకు బోధించే హక్కు లేదు. 600 కోట్ల రూపాయలు సంపాదించే హక్కు కూడా లేదు. శూద్రుడికి ఆస్తి హక్కు లేదని చెప్తే నువ్వు 600 కోట్ల రూపాయలు ఎట్లా సంపాదిస్తావా? నువ్వే చెప్పావు ప్రెస్ మీట్ పెట్టి, బాజాబ్తా మేము సంపాదిస్తావా 600 కోట్లు అన్నావు కదా. మరి నువ్వు ఎట్లా సంపాదిస్తావు? నువ్వు సనాతన ధర్మం ప్రకారంగా తప్పు. నిజంగా నువ్వు సనాతన ధర్మాన్ని ఆచరించేవాడివి అయితే నీ 600 కోట్లని వదులుకోవాలి, నీ పదవిని వదులుకోవాలి, నీ ప్రబోధించే ఆ పద్ధతిని కూడా మానేసి అగ్రవర్ణాల వాళ్ళకి సేవ చేయాలి. ఇది సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మం ఈ దేశంలో ఉన్న ప్రజల్ని, కోటాను కోట్ల మందిని కొన్ని వందల సంవత్సరాల పాటు నాశనం చేస్తూ ఉంటే ఆ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా బౌద్ధాన్ని స్వీకరించడం కోసం ప్రయత్నం చేసినటువంటి మన పూర్వీకులందరినీ కూడా హత్య చేశారు మిత్రులారా. ఛత్రపతి శివాజీ మహారాజుని హిందూ మతానికి ప్రతీకగా చూపిస్తున్నారు కదా. ఆయన ఆఖరి రోజుల్లో ఈ బ్రాహ్మణుల యొక్క కుట్రలు కుతంత్రాలు తెలుసుకొని, ఈ సనాతన ధర్మం యొక్క కుట్రలు కుతంత్రాలు తెలుసుకొని బౌద్ధాన్ని స్వీకరించాలని నిర్ణయం తీసుకోగానే పింగళి మోరేపంతు విష ప్రయోగం చేసి ఛత్రపతి శివాజీ మహారాజును చంపేశారు. అదేవిధంగా ఆయన మనవడైనటువంటి శంభాజీ మహారాజు కూడా బుద్ధరత్న అనే ఒక అద్భుతమైన కావ్యాన్ని రాశారు. ఆయన బౌద్ధాన్ని స్వీకరించాలని నిర్ణయించుకోగానే ఆయన్ని కూడా చంపి హత్యా నేరాన్ని ఔరంగజేబు మీదకి నెట్టేశారు. శంభాజీని చంపితే రాజ్యము ఔరంగజేబుకు చెందాలి. కానీ మరి పీష్వాల చేతుల్లోకి ఎలా వచ్చింది? పీష్వాలే చంపి, అంటే ఈ బ్రాహ్మణులే చంపి, ఇక్కడున్న ఈ మనువాదులే చంపి నేరము ముస్లింల మీద నెట్టేశారు. ఆ తర్వాత ప్రతి చోట జరిగినటువంటి ప్రయత్నం అంతా బౌద్ధంలోకి వెళ్లాలని జరిగిన ప్రతి ప్రయత్నాన్ని బల ప్రయోగం ద్వారా ఈ దేశంలో ఉన్న సనాతన ధర్ములు, సనాతన వాదులు అణిచివేస్తూ వచ్చారు మిత్రులారా. అందుకే మన పూర్వీకులైనటువంటి పండిత అయోధ్యదాసు శ్రీలంకకు వెళ్లి విస్తృతంగా అధ్యయనం చేసి అసలు ఈ అంటరాని వాళ్ళు ఎవరు అని ఒక అధ్యయనం చేశారు. ఆ అధ్యయనంలో ఆయన కనుగొన్నది ఏంటంటే ఒకప్పటి బుద్ధిస్టులే అంటరాని వాళ్ళు అయ్యారు అనే విషయాన్ని ఆయన తెలుసుకొని ఆ పండిత అయోధ్యదాసు తమిళనాడులో చాలా గ్రంథాలు రాశాడు, పత్రికలు నడిపాడు. ప్రొఫెసర్ లక్ష్మీ నర్సు ఆ విషయాలన్నీ తెలుసుకొని బౌద్ధం మీద ఒక పుస్తకం రాశాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ అస్పృశ్యులెవరు అనే పుస్తకాన్ని రాసే క్రమంలో ఈ రెఫరెన్సెస్ అన్నింటినీ థరోలీ స్టడీ చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ అంతిమంగా చెప్పింది ఏమిటంటే, సత్యాన్ని సత్యంగా, అసత్యాన్ని అసత్యంగా చెప్పడానికి ఎవరైతే కట్టుబడి ఉన్నారో వాళ్ళే బౌద్ధులు, వాళ్ళనే అంటరాని వాళ్ళుగా చేశారు. కాబట్టి పూర్వ బౌద్ధులే ఈనాడున్నటువంటి అంటరాని వాళ్ళు అస్పృశ్యులు అని బాబాసాహెబ్ అంబేద్కర్ సూత్రీకరించారు. ఆ క్రమంలోనే ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా బౌద్ధాన్ని స్వీకరించాడు 1956లో మిత్రులారా. కాబట్టి దేశవ్యాప్తంగా మేము హిందువులం కాము అనే ఉద్యమం 1850లో మొదలైంది. ముఖ్యంగా 1909 వచ్చేటప్పటికి అది చాలా పెద్ద ఎత్తున ప్రభావితం చేసే స్థాయికి వచ్చింది. ఉత్తరాదిలో ఆది హిందూ ఉద్యమం, దక్షిణాదిలో ఆది కన్నడ, ఆది ఆంధ్ర, ఆది తమిళ ఉద్యమం, మన మేదరి భాగ్యరెడ్డి వర్మ పేరుతోటి నడిపినటువంటి ఆది హిందూ ఉద్యమం మేము హిందువులం కాదు అని చెప్పడంలో భాగంగానే జరిగినది. కాబట్టి ఈ దేశంలో మేము హిందువులము కాదు,
మేము సపరేటు, మా ఉద్యమం వేరే, మా జీవితం వేరే, మా ఆచార వ్యవహారాలు వేరే అని చెప్పి పోరాటం చేస్తున్న కాలంలో 1909లో మింటో మార్లే రీఫార్మ్స్ వచ్చాయి. ఆ మింటో మార్లే రీఫార్మ్స్ ప్రకారంగా బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఈ బ్రిటిష్ ఇండియాలో ఏర్పాటు చేయడం కోసము 9 ప్రావిన్సుల్లో చట్టసభల్ని ఏర్పాటు చేసింది బ్రిటన్ గవర్నమెంట్. ఆ చట్టసభల్లోకి మత జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఏ మతం జనాభా ఎంత ఉంటే అంత పెద్ద ఎత్తున ఆ చట్టసభల్లోకి ప్రవేశం కల్పించే నిర్ణయాన్ని బ్రిటిష్ పార్లమెంట్ చేసింది. ఆ రకంగా లెక్క తీసినప్పుడు ఈ దేశంలో ముస్లింలు అప్పుడు పాకిస్తాన్ ఇండియాలోనే కలిసి ఉన్నది, బంగ్లాదేశ్ ఇండియాలోనే కలిసి ఉన్నది, వాళ్ళ జనాభా చాలా పెద్ద ఎత్తున ఉన్నది. కాబట్టి వాళ్ళు చట్టసభల్లోకి పెద్ద ఎత్తున వెళ్తున్నారు. మరి హిందువులు అక్బర్ పాలనలో కావచ్చు, ఔరంగజేబు పాలనలో కావచ్చు, చివరి బాదుషా జాఫర్ బాదుషా కాలంలో కావచ్చు, హిందువులు అంటే ఎవరయ్యా అంటే కేవలం బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, ఈ 3 వర్ణాల వాళ్ళు మాత్రమే హిందువులు. వాళ్ళ జనాభా ఎంత అంటే 3% మాత్రమే. 1871 జనాభా లెక్క ప్రకారంగా, 1881 జనాభా లెక్క ప్రకారంగా, 1891 జనాభా లెక్క కూడా వాళ్ళ జనాభా 3%. ఇప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఇతర కులాల వాళ్ళని బ్రాహ్మణులుగా మారడానికి వైశ్యులుగా మారడానికి లేదు. కాబట్టి వాళ్ళ జనాభాలు ఈ దేశాన్ని పరిపాలించాలి. కాబట్టి ఈ ఎస్సీల హిందువులను రక్షించడం కోసం ఒక ప్రయత్నాన్ని మొదలెట్టారు. ఆ క్రమంలోనే రాముణ్ణి, కృష్ణుణ్ణి అందరి దేవుళ్ళుగా ప్రచారం చేయడం మొదలు పెట్టారు. నాకు బాగా గుర్తు, మన తెలంగాణ ప్రాంతంలో శివుడు, రాముడు, కృష్ణుడు మనకి ప్రధానమైన దేవుడు కాదు. 1970 తర్వాతనే తిరుపతి ప్రభావంతో ప్రభావం తెలంగాణలో పెరిగింది. కానీ వాస్తవానికి తెలంగాణలో కూడా శైవ దేవాలయాలు, ఆ శైవ దేవాలయాలన్నీ కూడా బసవేశ్వరుని లింగాయత ధర్మం శంకరాచార్యుడి శైవ దేవాలయాలు కానే కాదు. శంకరాచార్యుడి శైవము కుల అసమానతల్ని గుర్తించింది, కాపాడటం కోసం ప్రయత్నం చేసింది, బౌద్ధుల్ని సర్వనాశనం చేసింది. కానీ బౌద్ధమే లింగాయత రూపంలోకి మారి, బసవేశ్వరుడి రూపంలోకి మారి వర్ణకుల ధర్మాన్ని నిరాకరించింది, సమానత్వాన్ని ప్రతిపాదించింది. కాబట్టి తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు శైవ లింగాయత ధర్మం మాత్రమే ఉండే. 1970 తర్వాతనే ఆ తిరుపతి ప్రభావంతో అందరికీ రాముడి పేరు, శ్రీనివాస్ పేరు, వెంకటేశ్వరుడి పేరు, వెంకటయ్య పేరు పెట్టడం అనేది మొదలైంది. మా బాబు కూడా నా పేరు శ్రీనివాస్ అని అందుకే పెట్టాడు. ఆ 3 సార్లు నన్ను తిరుపతి తీసుకుపోయాడు. కాబట్టి మిత్రులారా, మనలందరినీ ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే హిందూ ధర్మానికి బయట ఉండి ఆదివాసీ ధర్మంలో అంటే ప్రిమిటివ్ రిలీజియన్స్ అని కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు మీరు నార్త్ ఈస్ట్ కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి మేఘాలయలో ఉన్నటువంటి కాశీలు వాళ్ళది ఆదిమ విశ్వాసాలు, జంత్యాసు ఆదిమ విశ్వాసం, గారోసు ఆదిమ విశ్వాసం, కోయ, గోండు, కొలాములు వీళ్ళందరినీ కూడా ఆదిమ విశ్వాసాలు. అదే విధంగా మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరి, సబ్బండ కులాల్లో కూడా ఆదిమ విశ్వాసాలే ఉండే. అంటే మన చనిపోయిన పూర్వీకుల్ని ఆరాధించేటువంటి ఒక విధానము, చెట్లని, పుట్టల్ని, పశుపక్షాదుల్ని, ప్రకృతిని ఆరాధించేటువంటి విధానము ఆదిమ విశ్వాసం. ఈ ఆదిమ విశ్వాసంలోంచే బౌద్ధం వచ్చింది మిత్రులారా. అంటే ప్రకృతి ధర్మంలోంచే బౌద్ధం వచ్చింది. కాబట్టి మనం ప్రకృతిని ప్రేమించినటువంటి వాళ్ళం, ప్రకృతిని ఆరాధించినటువంటి వాళ్ళం తప్ప రాముణ్ణి, కృష్ణుణ్ణి ఆరాధించినటువంటి వాళ్ళం కాదు. ఇక్కడ దేశంలో 3% ఉన్న అగ్రకులాల వాళ్ళు అధికారంలోకి రావడం కోసం మనల్ని హిందూ ధర్మం పేరు మీద బ్రాహ్మణం చేయడం కోసం ప్రయత్నం చేసినప్పుడు ఆ బ్రాహ్మణిజమే మనల్ని నాశనం చేసిందని బౌద్ధం వైపు నడిపించడానికే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ 22 ప్రతిజ్ఞలు చేయించాడు మిత్రులారా. ఈ రోజు ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఆక్రమించాలని ఈ ఉత్తరాది మనువాద పార్టీ అయిన బీజేపీ ప్రయత్నం చేస్తున్నది. ఆ ఉత్తరాది మనువాద బీజేపీకి ఈ తెలంగాణ ప్రాంతంలో ఒకప్పుడు కుల వ్యవస్థ మూలంగా, వర్ణ ధర్మం మూలంగా దోపిడీకి, అణిచివేతకి గురైనటువంటి బీసీలు, ముఖ్యంగా శూద్రులు ఈ రోజు వాళ్ళు ఆ దిశగా ప్రయాణిస్తున్నారు. అధికారం కోసం తమ సొంత వృక్షాన్ని నరికేస్తున్నారు. ఆ సొంత వృక్షం ఏమిటి? కూర్చున్న కొమ్మ ఏంటిది? భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాశాడు.
ఆ రాజ్యాంగంలో ఉన్న కోర్ ప్రిన్సిపల్స్ అన్ని ఎక్కడి నుంచి తీసుకున్నానని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం అనే విలువల్ని నేను ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి తీసుకోలేదు, నా గురువు బోధిసత్వుడు గౌతమ బుద్ధుడి నుంచి తీసుకున్నానని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. అంటే బౌద్ధ పునాదుల మీద భారత రాజ్యాంగం నిర్మాణం చేసే హక్కు, ఆస్తి సంపాదించే హక్కు, అధికారం చేయాలనుకునే ఆర్ఎస్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చేపట్టిన ఈ ఉద్యమానికి ద్రవిడ బహుజన సమితి సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నది. మిత్రులారా, మనం అందరం ద్రవిడిలో ఈ దేశ నాగరికతను నిర్మించిన వాళ్ళం. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం, మహాత్మా జ్యోతిరావు పూలే వారసులం. మనం అందరం ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది, ముఖ్యంగా ఈ దక్షిణాదిని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకని ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి సైద్ధాంతిక దాడిని మనం సైద్ధాంతికంగా ఎదుర్కోవాలి, సాంస్కృతిక దాడిని మనం సాంస్కృతికంగా ఎదుర్కోవాలి, రాజకీయ దాడిని మనం రాజకీయంగా ఎదుర్కోవాలి. నేను ఈ బి ప్రతిజ్ఞ సందర్భంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ సందర్భంగా, జయంతి సందర్భంగా ఉత్సవాలు చేస్తున్న వాళ్ళందరూ దయచేసి అర్థం చేసుకోండి, భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న, బౌద్ధ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న ఈ బీజేపీని ఓటుతో మీరు ఓడించాల్సిందిగా నేను పిలుపునిస్తున్నాను. మన ఓటుతోటి వాళ్ళు గద్దెనెక్కుతున్నారు. మిత్రులారా, ఆఖరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. నాగపూర్ పార్లమెంటు స్థానాన్ని బీజేపీ గెలుచుకున్నది. నాగపూర్ పార్లమెంటు స్థానాన్ని బీజేపీ గెలుచుకున్నది. ఎవరి ఓట్లతో గెలుచుకున్నది? బౌద్ధుల దగ్గరికి పోయి, బుద్ధిస్టుల దగ్గరికి పోయి మేము మీకు రక్షణగా ఉంటాం, మీరు కోరుకున్నవన్నీ చేస్తామని నమ్మబలికి బుద్ధిస్టుల ఓట్లతోటి నాగపూర్ సీటు గెలుచుకున్నది. నాగపూర్ లో ప్రతి ఏటా సుమారు 70-80 లక్షల మంది ఇదే ప్రతిజ్ఞలు చేస్తారు, ఈ 22 ప్రతిజ్ఞలు చేస్తారు. ఆ ప్రతిజ్ఞలకి ఈ బీజేపీ నాయకులు కూడా పోతారు. అక్కడ మహారాష్ట్రలోనేమో ఒక స్టాండు, తెలంగాణలోనేమో మరొక స్టాండ్. అవి ఇన్ని నాలుకలు, మీకు ఒక నాలుక కాదు, 2 నాలుకలు కాదు, రాష్ట్రానికి ఒక నాలుక, వీళ్ళకి రాష్ట్రానికి ఒక ముఖం. కాబట్టి ఈ అనేక ముఖాలుగా, అనేక నాలుకలుగా ప్రవర్తిస్తున్నటువంటి ఆక్టోపస్ ఈ బీజేపీ. ఈ ఆక్టోపస్ కాళ్ళని నరికేసి ఈ ఆక్టోపస్ ని మనము ధ్వంసం చేస్తే తప్ప మన పూర్వీకులు పోరాటం చేసి సాధించినటువంటి హక్కులు, అధికారాలు మన తర్వాతి తరాలకి అందం. మిత్రులారా, అందుకని బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డలుగా నా జ్ఞానము, నా దేహము, నా సమస్తము నా జాతి ప్రజల విముక్తి కోసం ఉపయోగపడకపోతే ఒకే ఒక్క తుపాకీ తూటాతో కాల్చుకొని చచ్చిపోతానన్న బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా ఆయన ప్రతిజ్ఞకి కట్టుబడి ఉండడమే మన కర్తవ్యము. చచ్చినా బతికినా 22 ప్రతిజ్ఞలకి కట్టుబడి ఉంటానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. సమగ్ర సర్వే జరిగినప్పుడు కూడా నేను, నా భార్య, నా పిల్లలందరం కూడా మేము బుద్ధిస్టులుగానే రాసుకున్నాం. ఆసుపత్రికి మా ఆవిడ్ని ఆపరేషన్ కి తీసుకెళ్తే ఆ డాక్టర్ అడిగింది, నువ్వు ఏ దేవతని పూజిస్తావు అంటే ఆమె నా ముఖం చూసి నేను బుద్ధుని పూజిస్తానని అన్నది. వాళ్ళు ఆ బుద్ధుని మీదనే ప్రేయర్ చేసి ఆమెకి ఆపరేషన్ చేశారు. కాబట్టి నేను బుద్ధిస్టుని, గర్వంగా చెప్తున్నాను, నేను బుద్ధిస్టుని, నేను ద్రవిడ బుద్ధిస్టుని. ఎందుకంటే బుద్ధుడు కూడా ద్రవిడ జాతి, నాగజాతి ప్రజలే, నాగజాతి వాడే. కాబట్టి నేను బుద్ధిస్టుని, భారతీయుణ్ణి, దక్షిణాది వారిని. తప్పనిసరిగా ఈ 22 ప్రతిజ్ఞలకి కట్టుబడి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్. అన్న